రజకులను ఎస్సీలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 12న రజకుల రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి పట్టణ రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు, రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు తెలిపారు. స్థానిక శేషయ్యమెట్టలోని రజక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రజకులు అణచివేతకు గురవుతున్నారని, ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఎన్నికల్లో తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ హోదాతోనే రజకులకు సరైన గుర్తింపు లభిస్తుందని వారన్నారు. ఈ కార్యాచరణ కోసమే 12వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, అదే తమ డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు పాలమూరు వెంకటరావు, గౌరవ సలహాదారు నందమూరి శ్రీను, మాజీ అధ్యక్షులు శీలం శ్రీను, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖుని జరగబోయే ఎస్సీ స్టేటస్ కోసం మాకు రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని దేనికోసం మేము అడుగుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని రజకులు అన్నదాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు కనుక దయించి మేము భిక్ష అడుగుతున్నాం అనుకొని మా కార్యక్రమాన్ని మమ్మల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇట్లు అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్. దేశంలో సగానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో జనాభాలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. 25వ వంతు మరి బీసీలుగా మిగిలిపోవడం జరిగింది. ఇది పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్సీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉన్నారు. ఇక్కడ మహిళ వెళ్ళి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ మహిళ ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మరి ఉండడం జరుగుతుంది. ఇది మరి వన్ నేషన్ మరి వన్ క్యాస్ట్ అనేది మరి ఇండియా లెవెల్లో మరి మోడీ గారు కూడా ఒక గట్టి నినాదం ఒకటి ఇస్తున్నారు. మరి దాని మీద మా యొక్క రజకుల యొక్క జీవన విధానం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా కూడా ఒకటే వృత్తి, రజకుడు ఎక్కడైనా సరే ఒకే వృత్తి మీద ఆధారపడి ఉంటారు. జీవన విధానం కూడా తేడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొన్ని రాష్ట్రాల్లో మరి బీసీలుగా మిగిలిపోవడం అనేది మాకు చేరని అన్యాయం. మరి అనేక రకాలైనటువంటి మేము విధాలుగా నష్టపోతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మేము నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఎస్సీల్లో కలపమని చెప్పేసి ఏనాటి నుంచి అడుగుతుంటే, గత ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కూడా ఏదైతే మీకు మరి ఎస్సీల్లో కలపమని మీరు అడుగుతున్నారో దాన్ని తప్పనిసరిగా కూడా నా వంతు నేను పూర్తి కృషి చేసి మిమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ రోజు బీసీ మరి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా ఆయన మరి పెట్టడం జరిగింది. మరి ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్రం అన్ని కులాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యంతో ఇస్తూ వచ్చినటువంటి తరుణంలో మా యొక్క కోరికను కూడా మరి ఆయన ఇచ్చారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా కూడా నెరవేర్చాలనే క్రమంలో మేము శాంతియుతంగా మా యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో మా పెద్దలందరూ కూడా కూర్చుని మేము దీని మీద మరి సలహాలు సూచనలు అందరికీ తీసుకొని మేము ఒక విధానంలోకి వచ్చి బాబు గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకుని వెళ్దామనే ఒక ప్రక్రియలో భాగంగా మరి రేపు 12వ తారీఖు నాడు మరి రాజమండ్రిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క మరి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా రావడం జరుగుతుంది.